ప్రైజ్ ద లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు. ఈ దిన లేఖన భాగము న్యాయాధిపతులు 2వ అధ్యాయము 15వ వచనం చదువుతున్నాను. దయచేసి జాగ్రత్తగా గమనించండి. యెహోవా వారితో ఇట్లనెను, యెహోవా వారితో ప్రమాణము చేసినట్లు వారు పోయిన ప్రతి స్థలమున వారికి బాధ కలుగజేయుటకు యెహోవా వారికి శత్రువాయను గనుక వారికి మిక్కిలి ఇబ్బంది కలిగెను. ఐగుప్తు నుండి ఇశ్రాయేలీయులని పాలు తేనెలు ప్రవహించు దేశానికి నడిపిస్తానని వాగ్దానము చేసి అనేకమైన ఇరుకుల నుండి, ఇబ్బందుల నుండి, కష్ట నష్టాల నుండి కాపాడుతూ తీసుకొని వస్తున్న యెహోవా దేవుడు ఈ యొక్క సమయాన వారికి శత్రువుగా మారిపోయాడు. వారు వెళ్ళే ప్రతి స్థలములో ఇబ్బందులను ఎదుర్కొన్నారు అని చెప్పబడుతున్నది. కారణం ఏమై ఉంటుంది? ఎందుకు తన బిడ్డల పట్ల ఆయన వ్యతిరేకత కలిగి ఉన్నాడు? యెహోషువ ఉన్నంత కాలము యెహోషువ బ్రతికి ఉండి యుద్ధములు చేసి తన ప్రజల కొరకై ప్రతి స్థలాన్ని కేటాయించి వారికి అప్పజెప్పినాక వారు ఆ యెహోషువతో పాటు ఉన్న పెద్దలందరూ ఉన్నంత కాలము యెహోవాను మాత్రమే సేవిస్తూ చక్కని జీవితాన్ని జీవించినారు. కానీ యెహోషువ దాని తర్వాత ఆ సమయంలో ఉన్న పెద్దలందరూ మృతి పొందిన తర్వాత ఐగుప్తు నుండి తీసుకొని వచ్చిన ఆ యెహోవా దేవుని కార్యాలను తెలియని వేరొక తరం పుట్టింది అని ఈ పై లేఖనాల్లో రాయబడి ఉంటుంది. వారు అక్కడున్న దేవతలను ఆరాధిస్తూ అక్కడున్న విగ్రహాలను పూజిస్తూ వారు భ్రష్టులు అయిపోతున్నారు. అయితే దేవునికి వ్యతిరేకమైన కార్యాలు ఆ దినాన జరిగించినందుకు వారికి ఆయన ఇబ్బందికరంగా వారిని యుద్ధంలో కానీ వారి చుట్టూ ఉన్న వారి మధ్యలో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ వచన భాగంలోని ఈ మాట మనకు ఏ విధంగా కోరిలేట్ చేసుకోవచ్చో ఒకసారి ఆలోచన చేద్దామా? మనం కూడా దేవుని సన్నిధానంలో మన ప్రారంభమైన జీవితం చాలా కష్టమైన స్థితిలో ఉన్నప్పుడే ప్రారంభమైనది. ఆయనను నిజ రక్షకునిగా అంగీకరించి యేసయ్యను కలిగి నేను ముందు కొనసాగుతాను, ఆయన్ని నా దేవుడు అంటూ ప్రారంభమైన ఈ జీవితంలో ఆయన ప్రతి ఇరుకు నుండి, ఇబ్బందుల నుండి రక్షిస్తూ, పోషిస్తూ, సంరక్షిస్తూ, కాపాడుతూ, రెక్కల చాటున భద్రపరుచుకుంటూ, అక్కడ ఉన్నవన్నీ అనుగ్రహిస్తూ, లేని స్థితిలో తోడుగా ఉంటూ నడిపిస్తుండగా ఈ ప్రయాణంలో ముందుకు వెళుతూ మనము చక్కని స్థితికి వచ్చినాం. ఇక పోషణ ఎవరు ఇవ్వాల్సిన పని లేదు, రక్షణ ఇక ఎవరు ఇవ్వాల్సిన పని లేదు, అన్నీ కలిగి ఉన్నాం అనుకుని ఆ స్థితికి వచ్చేసి మనకు అన్ని ఇచ్చిన ఆ యేసయ్యను మర్చిపోయే వారముగా అయిపోతున్నాం. ఆయనకు విరుద్ధంగా బ్రతుకుతూ మనము ఆయన నుండి ఆశీర్వాదాలు పొందుకోవడము సాధ్యమయ్యే పని అసలు కానే కాదు. మనము ఆయన్ను కలిగిన వారముగా ఉంటేనే మన జీవితంలో విజయం. ప్రాముఖ్యమైన విజయం ఏంటో తెలుసా? ప్రాముఖ్యమైన విజయం అపవాది పైన మనము గెలుపు పొందడం. వాడు మనల్ని చిక్కుల్లో పెట్టే పాపముల నుండి తప్పించుకొని దేవునితో కలిగి ముందు కొనసాగడం. యేసయ్య మన కొరకై కలువరిశిలో రక్తము కార్చి మన పాపముల నుండి విడుదల కలిగించిన తర్వాత మనము పవిత్రమైన, పరిశుద్ధమైన బ్రతుకులో కొనసాగే బ్రతుకులో ఉండకుండా తిరిగి మళ్ళీ పాపపు బ్రతుకులో, పాత జీవితంలోకి వెళ్ళిపోతే ఆయన ఏ విధంగా మనల్ని తిరిగి నిలబెట్టగలడు? మనం చేసే ఆ పనులలో ఏ విధంగా దీవెనలు, ఆశీర్వాదాలను ఇవ్వగలడు? ఒకసారి ఆలోచన చేద్దామా? మనము చేసే ప్రతి పనిలో సక్సెస్ కావాలి, ఎక్కడికి వెళ్ళినా విజయం మన వెంట రావాలి అన్న ఆశతో, ఆలోచనతో మనం అడుగులు ముందుకు వేస్తాం. కానీ మన ఆలోచన, ఆశలన్నీ ఒకవేళ యేసయ్య వెంట లేకుండా, ఆయన దీవెన లేకుండా, ఆయన ఆశీర్వాదం లేకుండా మనంతట మనం ఏ విధంగా దాన్ని మనము సంపూర్ణము చేసుకోగలం? అయితే ఇతర దేవతలను, విగ్రహాలను పూజించిన వారు, ఆనాటి వారు మేమే విధంగా పూజించాం అని అనుకోవచ్చునేమో. మనకు కలిగిన ఈవులను బట్టి వాటిని అనుభవిస్తూ, ఆనందిస్తూ, ఆశీర్వాదాల గుండా కొనసాగుతూ
ఇచ్చిన వాడిని మర్చిపోవడమే విగ్రహారాధన అయిపోతుంది. నీకు ఆర్థిక ఇబ్బంది కలిగినప్పుడు ఆయన ఇచ్చిన చక్కని సమృద్ధి కలిగిన జీవితంలో కొనసాగుతూ ఆ సమృద్ధి ఆధారం చేసుకొని ఆధారభూతుడైన ఆ యేసయ్యను విడిచిపెడితే మరి అది ఆయనకు విరుద్ధమైన కార్యం కాదంటారా? మనం అలాంటి వారమే. చాలాసార్లు పొందుకున్న వాటిని బట్టి ఇక నిలకడగా నిలబడిపోతున్నాం అనుకుంటామే, కానీ మనల్ని నిలబెట్టిన వాడు, మనల్ని నిలబడిన క్రీస్తు అనే బండపైన అన్న మాటను మర్చిపోతాం. అట్టి స్థితిలో ఒకవేళ ఉంటే పతనము చాలా సమీపంగా ఉందని అర్థం. మన ఓటమి త్వరలోనే మనం చూస్తామని అర్థం. మనము ఓడిపోతున్న బ్రతుకుల్లోకి జారిపోతున్నామని అర్థం. దయచేసి మనల్ని మనం సరి చేసుకుందాం. మనం ఆయన సన్నిధానంలోని వాక్యంలో సరి చేసుకుందాం. ఆయన మనకు శత్రువు కావడానికి వీల్లేదు. ఆయన శత్రువుల ఎదుట భోజనము సిద్ధపరిచేవాడు. గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించినను ఏ అపాయము నాకు కలగదు అనే మాట ఊరికే పెదవులతో చెబితే సరిపోదు. ఆయన మన కాపరి కావాలి, ఆయనే మనల్ని నడిపించాలి, ఆయనను తప్ప మరొకరు లేరు అంటూ నమ్మకమైన జీవితంలో ఆ విశ్వాసపు బ్రతుకులో బ్రతికే వారంగా ఉండి మన గురి అంతా సిలువపైనే, మన గురి అంతా మన కొరకే బలియాగమైన యేసయ్య పైనే, మన గురి అంతా ఆయన్ను చేరే ప్రయాణంలో నమ్మకమైన అడుగులు వేసేవారముగానే ఉండాలి. అట్టి నమ్మకమైన జీవితాన్ని ఈ లోకంలో సంపాదించుకొని మన ప్రయాణంలో ఒడిదొడుకులు లేకుండా శత్రువు సైతం మనల్ని చూచి గడగడలాడే ఆ స్థితిలో దేవుడు మనల్ని బహుబలంగా నిలబెట్టులాగున ఆయన సహాయాన్ని అర్థిస్తూ మనం అడుగులు ముందుకు వేద్దాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. తల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ యేసయ్య మీకే వందనాలు. నా తండ్రి, ఇశ్రాయేలీయులు నా తండ్రి నీకు విరుద్ధంగా నాయన కార్యాలు జరిగించి నాయన వారు పాపము చేసినారు. కీడును చేస్తూ వారి బ్రతుకుల్లో నా తండ్రి కీడును కొని తెచ్చుకున్నారు. యేసయ్య నువ్వు నా తండ్రి ఈ దినాన మాకు అందించి నీ యొక్క మాటలు బట్టి వందనాలు. యేసయ్య నా తండ్రి మేము కూడా నిన్ను కలిగి కొనసాగుటకు సహాయం దయచేయని ప్రార్థన చేస్తున్నాం. నా తండ్రి మా ప్రతి ప్రయాణంలో మా ప్రతి అడుగులో మీరు మాత్రమే ఉండండి అయ్యా. మీకు విరుద్ధమైన కార్యాలు మేము జరిగించే వారంగా కాకుండా నీకు ఇష్టమైన కార్యాలను జరిగిస్తూ నమ్మకమైన బ్రతుకులు కుటుంబాలుగా వ్యక్తిగత జీవితాలుగా మేము నీలో వర్ధిల్లుతూ నా తండ్రి మేము తలపెట్టే ప్రతి కార్యంలో విజయాన్ని సంపాదిస్తూ అడుగుపెట్టిన ప్రతి స్థలాన్ని మేము గెలుచుకుంటూ ముందు కొనసాగుటకు సహాయం దయచేయమని ఈ దిన దేవుని ఆశీర్వాదాలతో ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ స్తుతులు చెల్లిస్తూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి. ఆమెన్. దేవుడి మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.